హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసిన కోరుట్ల మన గంగాధర్ కళ ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చిన. ఫ్రెండ్స్, మన గంగాధర్ కళ ఆర్ట్స్ షెడ్లో లాస్ట్ ప్రీవియస్లో చూపించిన గణపతులకి అయితే కలరింగ్ అయితే స్టార్ట్ అయింది. దాదాపు ఒక 90% కలరింగ్ అయితే పూర్తయింది. అట్లనే మన వర్క్ ఎలా జరుగుతుంది ఏందని పూర్తి అప్డేట్ చూద్దాం. అట్లనే ఈ ఇయర్ మన గంగాధర్ కళ ఆర్ట్స్ షెడ్లో గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకొని మనం చేసే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకైతే ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి కూడా హనీ బేబీ గణేష్ ఒక్కసారి చెక్అవుట్ అయితే చేయండి, ఫాలో కొట్టండి. ఇక మంచి మంచి అప్డేట్స్ కూడా అయితే ఇస్తూనే ఉంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన గంగాధర్ కళ సెకండ్ షాప్లో అయితే వర్క్ ఎలా జరుగుతుంది ఏందని అప్డేట్ అయితే చూద్దాం. చలో పదండి. కళ వర్క్ షాప్ అయితే చూసుకోవచ్చు. మన కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే దారిలో అయితే మనకి ఎదురుగా అయితే మన గంగాధర్ కళ ఫస్ట్ షాప్ అయితే ఉంటుంది. అక్కడ ఆపోజిట్లో అయితే మనకి సెకండ్ షాపు మీకైతే బోర్డు అయితే అవ్వబడుతూ ఉంటుంది, గంగాధర్ కళ షెడ్ బోర్డు. లోపలికైతే వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు అయితే ఫటాఫట్ ఒక లైక్ అయితే వేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి మహారాజా సిట్టింగ్. మన గణపతి అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. మన బ్యాక్డ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు. మనకి అరహర మహాదేవని అయితే ఇచ్చారు. కలరింగ్ వేసాక గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. అట్లనే మనకి గణపతికి హైలైట్ ఏంటంటే బాడీ కలర్ అయితే డిఫరెంట్గా అయితే ఇచ్చారు. మనకి బ్యాక్డ్రాఫ్ కూడా చూసుకోవచ్చు. అరహర మహాదేవ మెల్లో కూడా చూసుకోవచ్చు. మనకి శేషనాగని అయితే ఇచ్చారు. మన అరహర మహాదేవకి జుట్టు కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. మన గణపతి అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. మనకి గణపతి చూసుకోవచ్చు. మనకి మూషికను పట్టుకొని కూర్చున్నట్లయితే ఉంది. బ్యాక్డ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు. మనకి గణపతి అయితే ఇచ్చారు బ్యాక్డ్రాఫ్లో కూడా అయితే. ఫ్రెండ్స్, అట్లనే ఈ గణపతికి పక్కన ఇంకో గణపతి చూసుకోవచ్చు. మనకి చింతామణి గణపతి బ్యాక్గ్రౌండ్ మటుకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కలరు. అట్లనే గణపతికి ధోతి వర్క్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది. బ్యాక్డ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు లక్ష్మణుడు. అట్లనే ఇటు పక్క సీతాదేవి. మనకి రాముడి అవతారంలో అయితే గణపతిని అయితే ఇచ్చారు. మనకి కలరింగ్ వేసాకైతే గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి కింద నెమలిని అయితే ఇచ్చారు. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ధోతి వర్క్ కలర్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. మన గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 ఫీట్స్. అట్లనే ఈ గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 ఫీట్స్. ఫ్రెండ్స్, అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి దాదాపు ఒక 6 ఫీట్స్ గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ అవుతుంది. గణపతికి హైలైట్ ఏంటంటే మనకి బొట్టు అయితే డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఒకసారి బొట్టు కూడా చూసుకోవచ్చు మనకి. అట్లనే మన బ్యాక్డ్రాఫ్లో అయితే సూర్యభగవాన్ టైప్లో రౌండ్ షేప్ అయితే ఇచ్చారు. మన గణపతి అయితే సింపుల్గా పీట మీద కూర్చున్నట్లయితే ఉంది. మన గణపతి మెల్లో కూడా చూసుకోవచ్చు. మనకి పూలమాల అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. గణపతి హైట్ వచ్చి దాదాపు 6 ఫీట్స్ చూసుకోవచ్చు. లైన్ మొత్తం అయ్యే గణపతులు డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ గణపతి కలర్ చూసుకోవచ్చు. మనకి పింక్ అను మనకి గోధుమ కలర్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది కలర్ అయితే. ఐ పెయింటింగ్ కావచ్చు. బొట్లు చూసుకోవచ్చు. మనకి ఈ గణపతికి బొట్టు చూసుకోవచ్చు. శేషనాగని అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి అరహర మహాదేవ స్టైలు. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి శేషనాగ మీద అయితే అరహర మహాదేవ కూర్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఒక్కొక్క గణపతికి బొట్టు డిఫరెంట్గా అయితే ఇచ్చారు. కలర్స్ కూడా చూసుకోవచ్చు. ఇది వైట్ కలరు మనకి. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మన గణపతి అయితే ఆరామ్సే పీట మీద కూర్చున్నట్లయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 ఫీట్స్. మనకి ఇంకా బ్యాలెన్స్ ఏంటంటే మన కిరీటం వరకు అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. మన గణపతి అయితే సింపుల్గా పీట మీద కూర్చున్నట్లయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి బొట్టు కూడా చూసుకోవచ్చు. మనకి విష్ణుమూర్తిని అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది బొట్టు. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి త్రిశూలం ఓంకారం టైప్లో అయితే ఇచ్చారు. మన గణపతి అయితే సింపుల్గా పీట మీద కూర్చున్నట్లయితే ఉంది. గణపతి హైట్ దాదాపు ఒక 12 ఫీట్స్. మనకి ధోతి వర్క్ కావచ్చు, ఫినిషింగ్ వర్క్ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఫ్రెండ్స్, అట్లనే లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు అయితే పటాపట్ ఒక లైక్ అయితే వేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ లైన్ మొత్తం మనకి చింతామణి గణపతులే. ఈ లైన్ మొత్తం అయితే మనకి వెంకటేశ్వర స్వామి కిరీటం ఆర్చి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. బొట్టు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. మనకి శేషనాగు, మనకి ఫైరు. అట్లనే అక్కడ చూసుకోవచ్చు పైన శివలింగం అయితే ఇచ్చారు. సింపుల్గా పీట మీద కూర్చున్న గణపతి హైట్ వచ్చేసి 12 ఫీట్స్. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. ఫ్రెండ్స్, ఇట్లా ఇటు పక్కకి అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గణపతి. మనకి ఇది వచ్చేసి దాదాపు ఒక 5 ఫీట్స్ గణపతి. నెమలి సింహాసనం అంటే నెమలి మీద కూర్చున్న గణపతి. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది. మనకి చూసుకోవచ్చు. ఈ బ్యాక్డ్రాఫ్ మొత్తం నెమలి ఆర్చి అయితే వచ్చింది. గణపతి హైట్ వచ్చేసి దాదాపు 5 ఫీట్స్. ఫినిషింగ్ జరిగి కలరింగ్ వేసాకైతే గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, అట్లానే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి మనం ఎంట్రీలో చూసినాం కదా, డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. మనకి గణపతికి ధోతి వర్క్ చూసుకోవచ్చు. మనకి బ్లూ అయితే ఇచ్చారు. ఇక్కడ గణపతికి చూసుకోవచ్చు రెడ్ కలర్ అయితే ఇచ్చారు. బాడీ కలర్స్ కూడా అయితే డిఫరెంట్గా అయితే ఉన్నాయి. మన బ్యాక్డ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు. మనకి అరహర మహాదేవ స్టైల్ కలరింగ్ వేసాకైతే గణపతులు చాలా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి సింహం మీద కూర్చున్న గణపతి. మన బ్యాక్డ్రాఫ్లో అయితే మన త్రిశూలం అయితే వచ్చింది. సింపుల్గా మనకి గణపతి అయితే సింహం మీద కూర్చున్నట్లయితే ఉంది. ఫ్రెండ్స్, అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. డిఫరెంట్గా అయితే ఉంది. మనకి ఈ గణపతికి హైలైట్ ఏంటంటే మనకి బ్యాక్డ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు. మనకి
రాముడు సీతాదేవిని అయితే ఇచ్చారు. అట్లానే ఇక్కడ చూసుకోవచ్చు మన గణపతి అయితే సింహాసనంలో కూర్చున్నట్లయితే ఉంది. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి బొట్టు కూడా చూసుకోవచ్చు డిఫరెంట్గా అయితే ఇచ్చారు. చూసారుగా మనకి వెనకాల బ్యాక్గ్రాఫ్ అయితే మనకి నెమలి ఆర్చి, ఆ నెమలి ఆర్చిలో చూసుకోవచ్చు మనకి రాముడు సీతాదేవిని అయితే ఇచ్చారు. కలరింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ధోతి వర్క్ అయినా మనకి కింద మూషిక కూడా చూసుకోవచ్చు డిఫరెంట్గా అయితే ఉంది. మూషిక మనకి గణపతికి వెళ్ళి అయితే చూస్తున్నట్లయితే సోఫాలో కూర్చున్నట్లయితే డిఫరెంట్గా అయితే ఉన్నాయి. లైన్ మొత్తం అయ్యే గణపతులు, ఈ లైన్ మొత్తం డిఫరెంట్ కలర్స్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ మెరూన్, ఆరెంజ్, రెడ్, పింక్ అన్నీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి అక్కడైతే లైట్గా పడింది కదా, ఇక్కడ చూసుకోవచ్చు మనకి సింహం నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. మనకి బ్యాక్గ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు త్రిశూలం, మన బాడీ కలర్ కావచ్చు, మన సింహంకి చూసుకోవచ్చు కూరలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఇచ్చారు. చూసారుగా కలరింగ్ వేసాకైతే ఈ లైన్ మొత్తం గణపతులు అయితే దాదాపు ఒక 90% కలరింగ్ కూడా అయితే అయిపోయింది. చూసారుగా బొట్టు కూడా చూసుకోవచ్చు డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు డిఫరెంట్గా అయితే ఇచ్చారు. కలర్ అయితే మనకి చూసుకోవచ్చు వైట్ కలర్ అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే మనకి బ్లాక్ అయితే ఇచ్చారు. మనకి అక్కడ చూసుకోవచ్చు రాముడు సీతాదేవి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన గణపతి అయితే నెమలి ఆర్చిలో నెమలి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అట్లానే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు ఒక డిఫరెంట్గా అయితే ఉంది. గణపతి మటుకు మనకి మహారాజా సిట్టింగ్. గణపతి అయితే మంచిగా మనకి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. మన బ్యాక్గ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు అమ్మవారి ఆర్చి అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది గణపతి మటుకు. కలరింగ్ వేసాక మనకి ఓంకారం కూడా అయితే ఇచ్చారు. అట్లనే మన గణపతి అయితే సింహం మీద చేయి పెట్టి సింహాసనంలో కూర్చున్నట్లయితే ఉంది. మనకి చూసుకోవచ్చు ఇక్కడ ఇటు అయితే 2 సింహాలు. మన గణపతి కూర్చున్న స్టిల్ చాలా బాగుంది. ఫినిషింగ్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గణపతులు అయితే ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ గణపతి మనకి డిఫరెంట్గా అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ ఆర్చి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఆరెంజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు రెడ్ కలర్ అయితే ఇచ్చారు, ఆరెంజ్. అట్లనే బ్యాక్గ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు అమ్మవారికి కలర్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకైతే గ్రీన్ అండ్ బ్లూ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పర్పుల్ అండ్ రెడ్ కలర్ అయితే ఇచ్చారు. చాలా నీట్గా అయితే ఉంది అమ్మవారి ఆర్చి కూడా చూసుకోవచ్చు. ఒక్కసారి మనకి అమ్మవారికి పైన కూడా చూసుకోవచ్చు మనకి శేషనాగుని అయితే ఇచ్చారు. చూసారుగా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. మనకి అమ్మవారికి కూడా అయితే 16 చేతులు అయితే వచ్చినాయి. ఒక్కొక్క చేతిలో కూడా డిఫరెంట్గా అయితే ఇచ్చారు. చూసారుగా మనకి ప్రతి ఒక్కటైతే డిఫరెంట్గా అయితే ఉంది. ఓంకారం కూడా అయితే ఇచ్చారు. మనకి సింపుల్గా సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. ఇటుపక్క సింహం, అటుపక్క సింహం. మనకి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది. కానీ డిఫరెంట్ కలర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి వైట్ కలర్ ఇచ్చారు. మళ్ళీ బ్యాక్గ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు మనకి అమ్మవారికి అయితే ధోతి వర్క్ అయితే మనకి పర్పుల్ కలర్, రెడ్ కలర్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి గణపతికి ఏంటంటే హైలైట్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి బ్యాక్గ్రాఫ్లో అయితే లక్ష్మీదేవి, మనకి ఇక్కడ బ్యాక్గ్రాఫ్లో అయితే అమ్మవారి ఆర్చి అయితే ఇచ్చారు, అమ్మవారి ఫేసు. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు శివుడు, పార్వతీదేవి. మనకి గణపతి అయితే సింహం మీద కూర్చున్నట్లయితే ఉంది. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కలర్ వేసాక గణపతి మటుకు. గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 4 to 5 ఫీట్స్ అయితే ఉంటుంది. బొట్టు కూడా చూసుకోవచ్చు డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఇక్కడ ఉన్న గణపతులకు అయితే ప్రతి ఒక్క గణపతికి అయితే డిఫరెంట్గా అయితే ఇచ్చారు. మనకి ధోతి వరకు ఇక్కడ చూసుకోవచ్చు మనకి పర్పుల్ కలర్ అయితే ఇచ్చారు. ధోతికి అయితే కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. కలరింగ్ వేసాకైతే గణపతులు అయితే బాడీ కలర్ కూడా చూసుకోవచ్చు మీకు డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఇక్కడ ఎల్లో అయితే ఇచ్చారు. చూసారుగా ఫ్రెండ్స్ ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు ఫ్రెండ్స్. మన గంగాధర కళా సైట్లో అయితే గణపతులు అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న అయితే జల్దీ అయితే బుకింగ్ అయితే చేసుకోండి. గణపతులు మటుకు డిఫరెంట్ కలర్స్తో అయితే ముందు వస్తే మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి సింపుల్గా అయితే ఉంది. మనకి చూసుకోవచ్చు మనకి గణపతి చేతిలో మూషికని అయితే ఇచ్చారు. ఈ గణపతికి కూడా బొట్టు చూసుకోవచ్చు డిఫరెంట్గా అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు ఇక్కడ బొట్టు మనకి మూషిక మహారాజు, ఇక్కడ మనకి శివలింగంకి అయితే పూజ చేస్తున్నట్లయితే ఇచ్చారు. మనకి గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 8 to 10 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన చింతామణి గణపతికి అయితే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ చూసుకోవచ్చు మన చింతామణి గణపతికి అయితే బ్యాక్గ్రాఫ్లో మనకి ఇక్కడ రెడ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు. మనకి ధోతి వరకు కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు నెమలి కూడా అయితే చాలా బాగుంది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 10 to 12 ఫీట్స్ అయితే ఉంది. అట్లనే బొట్టు కూడా చూసుకోవచ్చు, ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు. మనకి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. గణపతులు అయితే ఫినిషింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చి కూడా చూసుకోవచ్చు డిఫరెంట్గా అయితే ఇచ్చారు కలర్స్ అయితే ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సింపుల్గా ఉంది గణపతి మటుకు. అటు ఇటు అయితే 2 సింహాలను అయితే ఇచ్చారు. మన గణపతి అయితే సింపుల్గా మనకి సింహాసనం మీద మనకి
సింహం మీద అయితే చేయి పెట్టి కూర్చున్నట్లయితే ఉంది. మనకి గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 10 feet అయితే ఉంటుంది. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి అక్కడ చూసినాం కదా అదే గణపతి. ఇక్కడ గణపతికి కలరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు, వైట్ అయితే ఇచ్చారు. బ్యాక్గ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు మనకి దుర్గమ్మ వారి ఫేసు, ఇటు పక్క అయితే శివుడు పార్వతీదేవి ఫేస్ అయితే ఇచ్చారు. మనకి బ్యాక్గ్రాఫ్ అయితే బ్లాక్ అయితే వచ్చింది, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. లైన్ మొత్తం అయ్యే గణపతులు ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిఫరెంట్గా అయితే ఇచ్చారు కలర్ అయితే గణపతికి అయితే. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గణపతి అయితే మనకి సింహం మీద కూర్చున్న గణపతి. మనకి బాడీ కలర్ అయితే డిఫరెంట్గా అయితే ఇచ్చారు, చూసారుగా. మనకి బ్యాక్గ్రాఫ్లో అయితే త్రిశూలం అయితే వచ్చింది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కలర్ వేసాక గణపతి మటుకు. ఇక్కడ మనకి బ్లూ కలర్ అయితే ఇచ్చారు ధోతి వరకు. ఇక్కడ చూసుకోవచ్చు బాడీకి అయితే యాష్ కలర్ అయితే ఇచ్చారు, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది గణపతి అయితే కలరింగ్ వేసాక. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పుష్పంలో కూర్చున్న గణపతి. మనకి బ్యాక్గ్రాఫ్లో అయితే ఆకులు కూడా అయితే వచ్చిన బ్యాక్గ్రాఫ్. గణపతి హైట్ వచ్చి దాదాపు ఒక 5 feet ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి దాదాపు ఒక 8 feet అయితే ఉంది, చూసారుగా ఫ్రెండ్స్ గణపతి. ఈ గణపతికి హైలైట్ ఏంటంటే చెవులు అయితే డిఫరెంట్గా అయితే ఇచ్చారు మనకి. మన గణపతి అయితే సింపుల్గా పీట మీద కూర్చున్నట్లయితే ఉంది. ధోతి వర్క్ అయినా మనకి ఐ పెయింటింగ్ అయినా ఫినిషింగ్ వర్క్ అయినా చూసుకోవచ్చు, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. మనకి చెవులు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి గణపతికి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చూసుకోవచ్చు, ఇట్లా మనకి బ్లాక్ అయితే ఇచ్చారు. కిరీటం వర్క్ కూడా చాలా బాగుంది. గణపతి హైట్ మనకి ఒక 8 feet అయితే ఉంటుంది. ఇక ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు డిఫరెంట్ కలర్స్. ఇక్కడ కలర్ చూసుకోవచ్చు మనకి వైట్ అయితే ఇచ్చారు, వైట్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ గణపతికి అయితే మనకి పింక్ అండ్ బ్రౌన్ కలర్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. డిఫరెంట్గా అయితే ఉన్నాయి కలర్లు అయితే. సో ఫ్రెండ్స్ గణపతులు చూసారుగా, గణపతులు ఎట్లా అనిపించినాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. బాయ్ ఫ్రెండ్స్.